దృశ్యం సినిమాను మించిన కథ ఇది. భార్యను హత్య చేసిన వాడే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక తన పని అయిపోయిందనుకున్నాడు. ఎంచక్క ప్రియురాలతో కలిసి చట్టాపట్టాలేసుకుని సహజీవనం చేస్తున్నాడు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు అటు తిరిగి ఇటు తిరిగి అతని వైపే దృష్టి సారించడంతో అసలు భాగోతం బయటపడింది. కేరళలోని తిరువనంతపురంలో విద్య అనే మహిళ అదృశ్యమైంది. నిజానికి ఆ అదృశ్యం వెనక భర్త దృశ్యముంది. ఇది పోలీసులకు కాస్త లేటుగా తెలిసింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రేమ్ కుమార్. పేరుకు తగ్గట్టుగానే ఈ ప్రేమ్ కుమార్ కు కాస్త ప్రేమ ఎక్కువే. కట్టుకున్న భార్యతో పాటు చిన్ననాటి క్లాస్మేట్ను కూడా గాఢంగా ప్రేమించాడు. అయితే తమ ప్రేమకు అడ్డుగా ఉందని భార్య విద్యను అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ వేశాడు. 25 ఏళ్ల తర్వాత స్కూల్ రీయూనియన్ ఫంక్షన్లో ప్రేమ్ కుమార్ కు చిన్ననాటి స్నేహితురాలు సునీత కలిసింది. ఈ రీయూనియన్ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో తిరువనంతపురంలో తరచూ సునీతను కలిసేవాడు ప్రేమ్. ఆమె పనిచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లేవాడు. అలా వెళ్తూ వెళ్తూ తిరువనంతపురంలోని త్రిపునితురలో ఓ ఇంటిలో సహజీవనం ప్రారంభించాడు. అయితే వీరిద్దరి బంధం గురించి ప్రేమ్ కుమార్ భార్య విద్యకు తెలిసింది. అప్పట్నుంచి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకేముంది, ఆమెను చంపాలని డిసైడ్ అయ్యారు. తిరువనంతపురంలోని పేయాడ్లోని ఒక విల్లాకు తీసుకెళ్లారు. అక్కడ విద్యకు మద్యం తాగించారు. తర్వాత ప్రేమ్ కుమార్ ఆమె గొంతు పిసికి చంపేశాడు. ఆ తర్వాత సునీత సహాయంతో ఆమె శవాన్ని తమిళనాడులోని తిరునెల్వేలి అడవి ప్రాంతంలో పడేశాడు. విద్య ఆచూకీ తెలియకుండా పోయిందని చూపించడానికి మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు విచారణలో పోలీసులు ప్రేమ్ కుమార్, సునీత సంబంధం గురించి సమాచారం సేకరించారు. వారి కుట్ర గురించి ఆధారాలు లభ్యమైన తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక ఇద్దరూ కలిసి విద్యను చంపి శవాన్ని మాయం చేసిన ఘటన ఇప్పుడు జరిగింది కాదు. చాలా రోజులైన ఈ ఘటన దృశ్యం సినిమా కథను పోలి ఉందనే చర్చ జరుగుతోంది. శవాన్ని తమిళనాడు అడవుల్లో పడేసి ఇద్దరూ అసలేమీ తెలియనట్లుగా తమ పనులు చేసుకుంటున్నారు. ఎవరూ అనుమానించవద్దనే ఉద్దేశంతో అలా పోలీస్ స్టేషన్లో ఓ కంప్లైంట్ పడేశారు. కానీ పోలీసులు తమను అనుమానిస్తారని ఊహించలేకపోయారు. ఇప్పుడు వీరిద్దరిని దోషులుగా తేల్చింది కోర్టు. శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.